ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబరు 16వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్న 9 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనము డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం. ఈ వెంకటాపూర్ మండలంలో మొత్తం 9 గ్రామాలు ఉన్నాయి. ఈ వెంకటాపూర్ మండలంతో మొత్తం ములుగు జిల్లాలో ఉన్న 9 మండలాల కొరకు ప్రార్థన చేయటం జరిగింది. రేపటి దినాన ప్రార్థన పూర్వకంగా ఇంకొక జిల్లా, ఆ జిల్లాలో ఉన్న మండలాల కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కొరకు ప్రార్థించడానికి మీరు సహాయం చేస్తూ వస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన దేవ, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ఈ మండలంలో మీరు కలిగించండి. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీరు సహాయము దయచేసి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 14వ అధ్యాయము 18వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. విందు కాలమందు అతడు ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఇది 14వ అధ్యాయము 17వ మాట. 18వ మాట, అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, యేసు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి అని వాక్యము సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, విందు సిద్ధమై ఉన్నది, రండి అని పిలిస్తే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మేము విజయవాడ పట్టణంలో అక్టోబరు 2వ తేదీ నుండి
నవంబరు 13 వరకు 1000 గంటల ప్రార్థన ఏర్పాటు చేస్తూ వచ్చాం. చాలామంది దైవజనులకు ఆహ్వానించాం. అయ్యా రండి, మనము దేశం కోసం ప్రార్థన చేద్దాం, దేశ నాయకుల పాపాలు మనం ఒప్పుకుందాం, నాయకుల కొరకు, పరిస్థితుల కొరకు, ప్రజల కొరకు కన్నీరు కార్చుదామని మేము ఆహ్వానించినప్పుడు చాలామంది దైవజనులు ఏక మనస్సుతో నెపములు చెప్తూ వచ్చారు. మేము మందిరము కడుతున్నామని, మేము సభలు పెడుతున్నామని, మాకు కుదరటం లేదని, రావాలని ఉంది కానీ, పాల్గొవాలని ఉంది కానీ అని నెపములు చెప్తూ వచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది సేవకులు నెపములు చెప్తూ దేవుని పనికి సహకరించని వారిగా ఉన్నారు. రెండవది, విశ్వాసులు కూడా నెపములు చెప్పే జాబితాలో చాలా ఎక్కువ మందే ఉన్నారు. సువార్త అంటే నెపములు చెప్తారు, పరిచర్య అంటే నెపములు చెప్తారు, ప్రత్యేక ప్రార్థన కూడికలంటే నెపములు చెప్తారు. వారందరూ ఏక మనస్సుతోనే నెపములు చెప్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, విందు కాలమందు విందు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుడుకు తన దాసులను పంపినప్పుడు వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎప్పుడైనా నెపములు చెప్పి ప్రభు పరిచర్యకు, నెపములు చెప్పి ఆయన పనికి, నెపములు చెప్పి ఆయన గొప్ప పరిచర్యకు మీరు దూరం అయిపోతున్నారేమో. ఒక అభిషేకం కలిగిన దైవజనుడిగా మనం చేస్తున్నాను. మీరు ఇంకెప్పుడు కూడా నెపములు చెప్పేవారుగా ఉండవద్దండి. మీరు ప్రభు పని చేయండి, ప్రభు ఆశీర్వాదాన్ని మీ కన్నులారా చూస్తారు. చూడండి, మొదటివాడు అంటా ఉన్నాడు, నేను ఒక పొలాన్ని కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దానిని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అని చెప్తున్నాడు. నేను పొలమును కొన్నాను, వెళ్ళి చూడాలని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఇది కూడా నెపములో ఒక భాగమే. చాలామంది అంటారు, మా అమ్మగారికి బాగోలేదు, మా అయ్యగారికి బాగోలేదు, లేకపోతే ఎవరో చనిపోయారని అబద్ధములు చెప్పే సేవకులు ఉన్నారు, అబద్ధాలు చెప్పే విశ్వాసులు ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము నెపములు చెప్పేవారిగా ఉండటం దేవుని ఉద్దేశం కాదు. కనుక రండి, ప్రభుని క్షమించమని అడుగుదాం. అటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయనా, నీ పరిచర్య విషయంలో, మీ పని విషయంలో మేము ఎక్కడైనా నెపములు చెప్పేవారిగా ఉన్నామేమో, మీరు మమ్మల్ని క్షమించండి. కృపగలిగిన దేవా, మీ క్షమాపణ చేత మీరు మమ్మల్ని బలపరిచి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.